ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్లోకి చేరిన వాళ్ళ అనర్హత వేటు మీద ఏడాది పూర్తయిపోయింది, ఏడాది పూర్తయినంటే వార్షికోత్సవం చేసుకున్నారేంటి, ఇంకెంతకాలం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ గారు, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారంటే ఈ సరైన సమయం ఇప్పటికి ఒక వార్షికోత్సవం జరిగిపోయింది, ఎలక్షన్స్ వచ్చేదాకా ఇట్లాగే చేసుకుంటారా ఏంటి అని నిలదీసినటువంటి సందర్భం నిన్న జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం. అదే సందర్భంలో ఇప్పుడు స్పీకర్కి ఈ అర్హత ఉందా లేదా, ఏది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో స్పీకర్కి అధికారం ఉందా, కోర్టుకు అధికారం ఉందా, ఏది తొందరగా నిర్ణయం తీసుకోవాలా లేదా అన్నటువంటి దాన్ని వాళ్ళ వాదనలు వింటాం అంటూ వాయిదా వేసింది. బాగానే ఉంది. స్పీకర్కి అధికారాలు ఉన్నమాట వాస్తవం, స్పీకర్ల ఇష్టం ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నమాట వాస్తవం. కానీ అదే స్పీకర్లు అలా నిర్ణయం తీసుకోకపోతే గతంలో మహారాష్ట్రలో ఇదే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది కదా, కర్ణాటకలో ఇదే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది కదా, అతి పరిమిత గడువు ఇచ్చి ఆ లోపుగా మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పి అడిగింది కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా బీజేపీకి సంబంధించి ఇబ్బంది తలెత్తినటువంటి రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి ఆదేశాలు వచ్చినాయి. చివరికి అర్జెంటుగా బల నిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. అలా అర్జెంట్ బల నిరూపణ కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ తర్వాత కర్ణాటకలో కంటిన్యూ ఏం జరిగింది అన్నది చూసాం. అప్పుడు మళ్ళీ కుప్పకూడడం, మళ్ళీ కొత్త ప్రభుత్వం రావడం, ఆ లోపుగా కొంత టైం తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం టైంలో. మరి ఇప్పుడు అలాగే మహారాష్ట్రలో జరిగిన దాంట్లోనూ చూసాం. అంటే స్పీకర్ ఒకవేళ బల నిరూపణ ఆలస్యం చేస్తున్నా సరే గడువు ఇచ్చింది, అదే గడువు ఇవ్వకుండా వేగంగా చర్యలు తీసుకుంది సుప్రీంకోర్టు. అట్లాంటప్పుడు స్పీకర్ నిర్ణయాల మీద సుప్రీంకోర్టుకి అధికారం ఉన్నట్టే కదా. మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో ఎందుకు పర్టికులర్గా ఆ విధమైన సమీక్ష చేస్తారనేది చూడాల్సి ఉంది.